अभी दोनों सेनापति की जो सेना थे अपने अपने जो बढ़िया वाला सेना है ना अभी सेनापति खुद लड़ेंगे। आपका जो मेरा खाना हेल्प नहीं रहेगा उसको देखते हुए स्विमिंग करूंगा, ठीक है? సో మాకు ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్ట్రక్టర్స్లో నేషనల్ మెడలిస్ట్ ఉన్నారు. ఆ సార్ పేరు భాస్కర్ సార్. మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విమ్మింగ్ డెమో చూపిస్తున్నారు ఇక్కడ. ఈ స్టైల్ని బటర్ఫ్లై అంటారు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ స్ట్రోక్. ఇప్పుడు మా ట్రైనీస్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్ చేసి చూపించమన్నారు. వీళ్ళిద్దరు వన్ ఆఫ్ ది బెస్ట్ స్విమ్మర్స్, నాగరాజన్న అండ్ తాపరే సాయి కిరణ్. ఒకరు బ్రెస్ట్ స్ట్రోక్ చేస్తుంటే మరొకరు బటర్ఫ్లై చేస్తున్నారు. ఇది బ్యాక్ స్ట్రోక్ డెమో బై భాస్కర్ సార్. ఈ డెమో సెషన్, స్విమ్మింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ అయ్యాక మా 2 బెటాలియన్స్కి చిన్న ఫ్రెండ్లీ కాంపిటీషన్ పెట్టారు. చూడండి మీరే ఎవరు గెలుస్తారు. కమాన్ సాయి కాపాడాలి.
బేసికల్లీ ఇది ఒక రిలే లాంటి టెస్ట్. 50 మీటర్స్ ఒకరు స్విమ్ చేయాలి, టచ్ ఇచ్చాక 50 మీటర్స్ ఇంకొకరు స్విమ్ చేయాలి. మా బెటాలియన్ నుంచి ఇద్దరు అండ్ థర్డ్ బెటాలియన్ నుంచి ఇద్దరు సీనియర్స్ అన్న వాళ్ళు ఉన్నారు. Come on! ఈ కాంపిటీషన్ కన్నా ముందే మాకు స్విమ్మింగ్ టెస్ట్ అంతా జరిగింది. స్విమ్మింగ్ టెస్ట్లో 300 మీటర్స్ స్విమ్ చేయాలి. అంత స్విమ్ చేశాక ఈ కాంపిటీషన్లో మళ్ళీ ఇంత స్పీడ్గా చేయడం అనేది చాలా టఫ్. కానీ మా కంపిటీటర్స్ చూడండి ఎలా కంప్లీట్ చేస్తారు. మొత్తానికి థర్డ్ బెటాలియన్ పైన మా బెటాలియన్ గెలిచింది. చూడండి అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు. మా రవీందర్ సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. अरे बातें सुनो, अभी दोनों सेनापति की जो सेना थे अपने अपने जो बढ़िया वाला सेना है ना, अभी सेनापति खुद लड़ेंगे. सुनो, अभी कभी कभार लड़ाई में क्या होता है ना, हिंदुस्तान में बहुत ऐसे लड़ाई हुआ जहाँ पे बोलता है कि है ना, दोनों सेनापति या दोनों राजा बोलते हैं ना कि इतने सेनाओं को आपस में लड़ा के क्या फायदा है, हम दोनों लड़ देते हैं, जीतेगा वही सिकंदर हो जाएगा. ठीक है सर, सेनापति कमान सर కొట్టాలి. రెస్క్యూర్స్ కాంపిటీషన్ తర్వాత 2 బెటాలియన్కి సంబంధించిన కమాండర్ సార్స్ ఈ కాంపిటీషన్. ఆర్ఎస్ఏ సార్ రవీందర్ సార్ అండ్ థర్డ్ బెటాలియన్ ఆర్ఎస్ సార్ యుగేందర్ సార్. ఈ కాంపిటీషన్ బ్యాలెన్స్ అయ్యేలా 2 బెటాలియన్స్ ఒక్కొక్క పాయింట్తో ఈ కాంపిటీషన్ని క్లోజ్ చేశారు. చూడండి అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇది మా లాస్ట్ డే ఆఫ్ స్విమ్మింగ్. దీని తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి రాలేము. ఇప్పుడు ట్రైనింగ్ కూడా అయిపోవచ్చింది. ఈ కాంపిటీషన్ని స్పోర్టివ్గా తీసుకొని స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేసినందుకు సార్స్ ఇద్దరు కంగ్రాచులేట్ చేసుకుంటున్నారు ఒకరినొకరు. చూడండి.
స్విమ్మింగ్ టెస్ట్ అండ్ కాంపిటీషన్స్ అన్నీ అయిపోయాక కాసేపు పూల్లో ఎంజాయ్ చేసాం. మాతో పాటు ఈ పూల్లో ఎంజాయ్ చేయడానికి ఇన్స్ట్రక్టర్ సార్ వాళ్ళు అండ్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ సార్ కూడా జాయిన్ అయ్యారు నాకు. మాకు స్విమ్మింగ్లో భాగంగా అండర్ వాటర్ స్విమ్మింగ్ కాంపిటీషన్ కూడా ఉండే. ఇందులో కూడా మా సెకండ్ బెటాలియన్ గెలిచింది. 50 మీటర్స్ నాన్ స్టాప్ అండర్ వాటర్ స్విమ్ చేయాలంటే చాలా కష్టం. బట్ అయినా చూడండి వీళ్ళు ఎంత ఈజీగా అండర్ వాటర్ స్విమ్ చేస్తున్నారు. మాకు ఈ టెస్ట్ కండక్ట్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ మేడం కూడా ఇది చూసి షాక్ అయ్యారు. ఆ మేడం ఎక్స్ప్రెషన్స్ కూడా ఇందులో కనిపిస్తాయి చూడండి. शाबाश 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 इधर इधर कैमरा कर शाबाश जुड़ ओलंपिक मेडलिस्ट 300 हो गया तेरा నా 300 మీటర్స్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఐ స్టార్టెడ్ రికార్డింగ్ అదర్స్. చూడండి అందరూ 300 మీటర్స్ అనగానే అమ్మో అనుకున్నాం. బట్ వన్స్ నీళ్ళలో దిగి స్విమ్మింగ్ స్టార్ట్ చేశాక అది పెద్ద టఫ్గా అనిపించలేదు. చూడండి అందరూ కంప్లీట్ చేస్తున్నారు ఈజీగా. हमरा वल्ले ఇంతటితో మా స్విమ్మింగ్ టెస్ట్ అన్నది కంప్లీట్ అయింది. నెక్స్ట్ బోటింగ్, అది ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.